అన్నా శ్రీసారాం సిరీస్లో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళొకటి ఒక డౌట్ తోటి వచ్చిన. ఇప్పుడు అప్పుడెప్పుడు మీరు వీడియోలో చెప్పారు, ఈ మధ్యలో నాకు కూడా అనిపించింది లైఫ్ పర్పస్ ఏంది ఇవన్నీ చెప్తుంటారు వీడియోలలో. బట్ స్టిల్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, చచ్చిపోవాలని లేదు కానీ ఎందుకు బతుకున్నానో అర్థమవుతలేదు నాకు. సో ఇది మీరు ఎప్పుడో ఒకసారి నాకు ఇట్లా అనిపించింది ఒకప్పుడు అని చెప్పినప్పుడు విన్నా, అట్లా ఎందుకు అనిపించింది అని అనుకున్నా. కానీ ఇప్పుడు నాకే అనిపిస్తుంది గత కొన్ని రోజుల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత, కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఇంత కష్టపడ్డది జస్ట్ బతుకుండడానిక అని అనిపించింది నాకు. అన్నా నేను మా మమ్మీతో, అంటే ఇట్లా ఎందుకు అనిపిస్తుంది నాకు, అసలు ఏంటిది సైకాలజిస్ట్ దగ్గర ఏమైనా కలవన్నా అనే థాట్ కూడా వచ్చింది. సో దీని గురించి డిస్కస్ చేద్దామని వచ్చినా, మీరు ఏం చెప్తారు? చెప్పడానికి ఏమీ లేదు. మన మైండ్ రకరకాల విషయాల చేత ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చింది. అవును, ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు సినిమా ఓపెనింగ్ 5 సీన్స్లో చాలా పెద్ద పెద్ద ఇష్యూలు ఎత్తినాం. ఇప్పుడు హీరోయిన్ స్మగ్లింగ్లో పట్టుబడ్డది ఒకటి, హీరోకి హఠాత్తుగా క్యాన్సర్ వచ్చింది అదొకటి, తర్వాత ఇంకెవరో సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని బాయ్ దగ్గరికి పరిగెత్తారు. ఇట్లా ఒక 7-8 లేవని ఎత్తినావు. ఇది మధ్యాహ్నం హఠాత్తుగా ఆపనీకి రాదు, అన్నిటికీ నువ్వు ఆన్సర్స్ ఇచ్చి సినిమా ఎండ్ చేయాలి. మనం లైఫ్ కూడా రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్తో లూజ్ ఎండ్స్ చాలా ఓపెన్ అయి ఉన్నాయి. ఇప్పుడు హఠాత్తుగా నువ్వు పూర్తి చేయలేవు వాటిని, అందుకని మనకు అట్లా అనిపిస్తుంది అంత వేస్ట్, అంత ఏం లేదు. ఇప్పుడు సినిమా హఠాత్తుగా సగంలో ఓన్లీ హీరోయిన్ ఎందుకు డ్రగ్స్ అమ్మిందో చూపించి మిగతా అడ్రస్ చేయలేదు అనుకో, ఏందో ఏమో తీసింది. నిజానికి మిగతా అవన్నీ చూపనే లేదనుకో, అప్పుడు ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఎన్ని అంశాలు నీ మైండ్లో సగం సగం అర్థమై ఉన్నాయో, సమ్వేర్ అది కల్మినేషన్ అన్న కావాలి, లేదా నీ మైండ్ని పూర్తి పక్కకు పెట్టగలగాలి. ఇప్పటివరకు ఏం జరిగిందో, ఏం అర్థం చేసుకున్నో దాంతో నాకు ఏ సంబంధం లేదు, లెట్ మీ ఫ్రెష్ అండ్ న్యూ అనుకుంటే మళ్ళీ బిగిన్ చేయొచ్చు. కానీ మన మైండ్ అట్లా ఒప్పుకోదు. అనుకుంటే చేయొచ్చు, కానీ అనుకున్నా మనం ఎంత లేదనుకున్నా వేరే వాళ్ళ యొక్క ఇంప్రెషన్ మన మైండ్ యొక్క మీద ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తున్నా కూడా తెలుసో తెలియకో మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూసే ప్రతి చూపు, మన ప్రతి కదలిక పోలిక అనే ఒకనొక తలం నుంచే బయలుదేరుతాం, కంపారిజన్ నుంచి. అందుకని మనకు అనిపిస్తుంది వేస్ట్ అని. అంటే ఇప్పుడు ఆల్రెడీ నీ మైండ్ పెద్ద పెద్ద ఇంట్లో చూసింది, నువ్వు ఒక ఇల్లు కట్టావు అనుకో, మైండ్ ఆటోమేటిక్గా పోలికల నుంచే చూస్తుంది. అట్లా అంటే నేను చెప్పిన కాంటెక్స్ట్ అట్లా పోలికతోటి కాదు, తెలియకుండా జరుగుతుంది. అంటే నువ్వు స్పెషల్గా పోల్చావు. ఇది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను నీ కంటికి పింక్ కలర్ కాంటాక్ట్ లెన్స్ పెట్టాను అనుకో, నువ్వు స్పెషల్గా పింక్ కలర్ కాంటాక్ట్ లెన్స్ ఏం చూడట్లే, స్పెషల్గా ఏం పెట్టుకోలే, కానీ చూసేదే పింక్ అనిపిస్తుంది. బికాస్ ఎంత దగ్గర ఉందంటే అది, నువ్వు దాని నుంచి ఎస్కేప్ కాలేదు. అంటే ఆ లెన్స్ ఉందన్న విషయం నాకే తెలియదు. అంటే నువ్వు పోలుస్తుంది నీ మైండ్ అన్న విషయం. మనం స్పెషల్గా పోల్చే సందర్భాలు వేరు, అది ఇంటర్నేషనల్. కానీ మన మైండ్ ఎప్పుడో కరప్ట్ అయిపోయింది. ఇది ఒక్కరేది కాదు, రకరకాలుగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా అట్లా అనిపిస్తుంది. ఒక 3 డైమెన్షన్స్ ఉన్నాయి మైండ్కి సంబంధించిన అనుభవాలు చెప్తే, ఇంతేనా అనిపిస్తుంట ఇనిషియల్గా. ఎంత చేసినా ఇంతేనా, ఇంకేం లేదా, ఇంత కష్టపడ్డది జస్ట్ బతుకుండడానికి ఇంతేనా, ఇదొక ఎలిమెంటరీ అట్లా అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు 10 పిక్నిక్ తీసుకెళ్తా అంటే ఒక పెద్ద రంగులో ఇంతేనా డాడీ అన్నది. అంటే వాడి మైండ్లో ఏముందో వాడికి తెలియదు. వాడు ఏదో ఎక్కడో చూశాడు, వాడు దాన్ని వ్యక్తపరచలేకపోతున్నాడు, వాడు దాన్ని డిఫైన్ చేయలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న దాన్ని ఆ పరోక్షంగా ఉన్న ఒకనొక ఇమేజ్ పోలుస్తూ ఉంది, వాడు గుర్తిస్తాడు దాన్ని. ఇంతేనా అంటే ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చినామని ఒక ఎగ్జైట్, అది లేదు నాకు నార్మల్గా ఉన్నా. నేను నిజానికి ఏ ఎగ్జైట్మెంట్ ఉండొద్దు అంటే కొత్తిల్లు పాతిల్లు అని కాదు. అసలు నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉండద్దు. అంటే అది చివరి స్థితి. అప్పుడు ఇంటితో సంబంధం లేదు నీ స్థితికి. సో మన దగ్గర డబ్బులు ఉంటే కొత్తిల్లు కొంటాం, ఇంకా డబ్బులు ఉంటే అటువంటిది పెద్దది కొనుక్కుంటావు. బట్ ఏదైనా నీ జీవితానికి దానికి ఏ సంబంధం లేదు. ఎంత ఇల్లు కట్టుకున్నా నువ్వు బాత్రూమ్ ఉందా లేదా చూసుకోవాలి, బాత్రూంలో పోయాలి, బెడ్రూమ్ ముందు చూసుకుని మూలకు పడుకోవాలంతే. అక్కడ అమ్మ మారదు, ఒకవేళ భార్య ఉంటే భార్య మారదు, నథింగ్ చేంజెస్. నువ్వు ఇంటీరియారిటీ మార్చవచ్చు, మనసుని మార్చలేవు. సో అందుకని ఉన్నది ఎలాగో అలాగే ఉంటుంది. కాకపోతే నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఎప్పుడో ఇంతేనా అని అనిపించే ఒకనొక మైండ్ సెట్ దాదాపు ప్రపంచం చేత ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్రతి మైండ్కి ఉంటుంది. ఆ తర్వాత తెలుస్తుంది ఇంతేనా అనుకుని ఇంతే. నెక్స్ట్ స్టేజ్ అది.
నా దగ్గర ఉన్న డబ్బులకి ఇంతే వచ్చేది. మూడో స్టేజ్ ఏంటంటే ఉన్నది చాలా ఎక్కువ అని తెలుస్తుంది. ఫస్ట్ స్టేజ్ ఉన్నాయి అంటే చివరి స్టేజ్లో ఏదైతే ఉందో గుడిసే ఉంది అవో చాలా ఎక్కువ. అసలు ఏం భోజనం లేదండి, అయిపోయింది ఒక్కటి అటుపండి చాలా ఎక్కువ. ఇక్కడ ఇదే చాలా ఎక్కువ. మిమ్మల్ని బస్సులో తీసుకెళ్దాం అనుకున్నాను కానీ తీసుకెళ్ళి మీకు ఎట్లా అట్లా వచ్చే హాయిగా నడుస్తా. అసలు నాకు నడిచే అవకాశాన్ని ఇచ్చారు మీరు. అంటే ఎక్కడ నువ్వు పోలిక డెడ్ అయిపోయింది. ఫస్ట్ స్టేజ్లో పోలిక ఉంది, సెకండ్ స్టేజ్లో పోలిక ఉంది కానీ పోలికను పట్టించుకోకుండా ఉన్నదాన్ని అంగీకరిస్తుంది. ఇంతే, దట్స్ ఆల్. నా దగ్గర ఉన్న డబ్బులకి ఇంత వచ్చింది, ఇది చాలు. ఇది 3 మానసిక స్థితులు అనమాట. ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది. 3వ స్థితి అత్యంత అరుదైనది. ఇది చాలు. ఇంతేనా అనుకోవడం, ఫస్ట్ ఇంతేనా నుంచి స్టార్ట్ అయ్యి ఇంతే అని తెలుసుకొని ఇది చాలు అని తెలియడం. ఇదే చాలా ఎక్కువ, ఇదే చాలు, ఇదే చాలు. అంటే అన్ని అనుభవం ఎస్కేపిజం కాదు, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఎస్కేపిజం ఎక్కడ? అంటే నువ్వు స్ట్రగుల్ చేసి ఏదో సాధించాలి అట్లా లేకుండా అసలు నీ మనసులో పోలికలన్నీ పోయినాయి అనుకో, అప్పుడు ఉన్నది చాలా బాగుందని తెలుస్తుంది. అట్లా ఎవడన్నా ఒక పార్క్ చూద్దాం అని పోతాడు కానీ ఆకాశం చూద్దాం అని పోతాడా? అట్లా అంటే ఆకాశం ఆల్రెడీ ఉంది కాదు, పోల్చుకోవడానికి వేరే ఆకాశం లేదు కదా. ఉన్నది ఒకటే ఆకాశం కనుక దెర్ ఇస్ నో కంపారిజన్. ఉన్నది ఒకటే భూమి. ఎవడన్నా భూమిని చూద్దాంపా, ప్యారిస్లో భూమిని చూసిద్దాంపా అని ఎవడన్నాడు? ఉన్నదే ఒకటి ఉన్నప్పుడు పోలిక ఎక్కడిది? సో చివరి స్థితి ఉన్నదే నువ్వు ఒక్కడు అని తెలుస్తుంది. ఇక్కడ ఎవడు లేడు. గోచి ఉంటే గోచి బాగుంది, గోచి కూడా లేకపోతే ఉత్తపిర్రలు బాగుంది, సీటు దొరికితే బస్సులు అది బాగుంది, ఏసీ ఉంటే ఏసీ ఏ శబ్దాలు లేదు, హాయిగా ఉంది. హఠాత్తుగా ఏసీ పోయింది, అరే కిటికీ తెలుసుకుంటే ఏం గాలి వచ్చింది తెలుసు, అది బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మరి ఇప్పుడు ఇది ఇంతేనా అనుకోవడం గురించి ఇది ఎక్స్ప్లెనేషన్ బాగుంది, నాకు కొంచెం అర్థమైనట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంతే. నెక్స్ట్ ఇది ఎందుకు బతకాలని అర్థమైతే, అసలు ఎందుకు బతుకుండాలని అర్థమైతే లేదంటే అట్లా అనిపిస్తుంది అంతే. ఓకే, అంటే మరి ఇన్ని రోజులు ఏమనుకొని బతికినట్టు నాకు ఫస్ట్ టైం మన లైఫ్ డౌటే రాలేదు. ఫస్ట్ టైం మన లైఫ్ వైపు చూస్తున్నప్పుడు తెలుస్తుంది అదేమిటో. ఎన్నో చూడలేదు, చూడదు వాడికి అసలు ఏం తెలియదు, చాలా హాయిగా ఉంటాడు వాడు. రియల్గా ఇంక ఇప్పుడు ఫోన్ వాడేవాడికి ఏ బాధ ఉండదు, ఫోన్ తయారు చేసేవాడికి చాలా కష్టాలు. వాడు నిరంతరం ఫోన్ వైపు చూస్తున్నాడు, వాడికి ఏదో లోపాలు కనిపిస్తాయి, ఇంకేదో మార్చాలనిపిస్తుంది, దీన్ని సన్నగా చేయాలనిపిస్తుంది, ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది, బికాస్ హీఈస్ లుకింగ్ ఇన్ టు ఇట్. సో నాకు ఎందుకు బతకాను ఎందుకు అర్థమైతే లేదంటే, నేను ఇన్ని రోజులు ఎందుకు మరి ఏమనుకోని బతికినా అంటే, ఇన్ని రోజులు ఏమైనా దాని గురించి ఆలోచించలేదు, చూడనే లేదు అసలు అటు సైడ్ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నా కాబట్టి ఎందుకనే ప్రశ్న వస్తుంది అంతే. అందుకని మంచి స్థితి, దాంతో పోరాడాల్సిన అవసరం లేదు. ఓకే, కొంతకాలం అయిన తర్వాత నీకున్నదే బాగుందని తెలిసే స్థితి ఉంటుంది, ఆల్రెడీ జరుగుతుంటుంది అది. ఓకే, అంటే వాట్ యు హ్యావ్ ఈజ్ గుడ్ అట్లా. సో ఇది అంటే దీనికి స్పెసిఫిక్ ఆన్సర్ అయితే ఏం లేదు. అంటే ఎందుకు ఉండాలి మనిషి అనేటువంటి, ఎందుకు అని అంటే ఇది తెలుసుకోవడానికి కాబట్టి బతుకున్నా అంతేనా? అట్లా ఈ విషయాలు తెలుసుకోవడానికి ఉండాలి. ఏ విషయాలు? అంటే ఉన్నది చాలు అని తెలుసుకోవడానికి, ఇక్కడ ఎవరు లేరు నేను ఒక్కడే ఉన్నా అని అనుభూతి పొందడానికి, అయితే ఏది అనుభవిస్తున్నావో దాంతో పరిపూర్ణంగా రమించడానికి, నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉండటానికి, ఆ జ్ఞానం ఏదో తెలుసుకోవడానికి చూస్తున్నావు. అంటే ఇప్పుడు నేను ఎందుకు బతకాలో తెలుస్తుంది, ఎందుకు బతకాలో తెలుస్తుంది. గురువు చేసే పని అది, వాడు రీజన్ ఇస్తాడు నీకు, ఎందుకు బతుకు చూడు. అట్లా ఏం రీజన్ ఇస్తాడు? ఇదే, ఎక్కడున్నా హాయిగా ఎట్లుంటావో తెలుసుకో. వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తెచ్చుకోక ఎంత బాగుంది, హాయి ఉంది. నీ దగ్గర ఉన్న సౌకర్యాల కంటే దాని దగ్గర అసలు సౌకర్యాలు లేవు. అంటే అది జంతువు, మనిషి నిద్రకి జంతువు లేదు, మనిషి లేదు. ఆకలికి జంతువు లేదు, మనిషి లేదు. మైండ్ పరంగా మాత్రమే జంతువు వేరైంది. శరీర ధర్మాలు అండ్ ప్రకృతి ధర్మాల్లో కుక్క నువ్వు వేరే ఏం కాదు. నువ్వు తింటావు అది తింటుంది, నువ్వు పండుకుంటావు అది పండుకుంటుంది, నువ్వు ఆడుకుంటావు అది ఆడుకుంటుంది, నువ్వు ప్రశాంతంగా ఉంటావు అది ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు పుడతావు అది పుడుతుంది, నువ్వు సెక్స్ చేస్తావు అది సెక్స్ చేస్తుంది, నువ్వు చచ్చిపోతావు అది చచ్చిపోతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనం సపరేట్గా వేరు చేసి చూసింది మానసిక విషయాల గురించి. మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నాయి మనసులో, అవి వాటికి ఏమి ఇంకా బంధాలు లేవు, అనవసరంగా మనం బంధాలు పడ్డాం, వాటికి పోలికలు లేవు, మనం పోలికలు. ఆధ్యాత్మికత అంటే తిరిగి మళ్ళీ కుక్క మానసిక స్థితికి చేరుకోవడమే, తెలిసి. దానికేమో తెలియదు. అదే ఇప్పుడు మీరు అంటే ఇది థియరిటికల్ గా తెలుస్తుంది నాకు మీరు చెప్పేది. ఇప్పుడు మన ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు అంతెందుకు కెమెరా వాడుతుండవు,
బెస్ట్ కెమెరా ఉంటే బాగుంటుంది అనుకొని వీడియో చేస్తే నువ్వు దాన్ని ఆస్వాదించలేవు. ఉన్నది అంగీకరించడంతో మన వర్క్ స్టార్ట్ అయింది. మరి అంగీకరిస్తే డెవలప్ అవ్వడం ఎట్లా? బెస్ట్ కెమెరా కొనడం ఎట్లా? డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు మంచి వర్క్ చేస్తే ఆ వర్క్ నీకు ద్వారం ఓపెన్ చేస్తుంది అంతే. నువ్వు డెవలప్ అవ్వాలనుకున్నంత మాత్రం డెవలప్ ఏమో స్ట్రెస్ వస్తుంది అంతే. రెండోది, నువ్వు డెవలప్ అవ్వాలని ఏదైతే అయ్యావో అది నీకు డెవలప్మెంట్, నాకు కాకపోతే. నువ్వు ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏం డెవలప్ అయినావు రా బాడీ అన్నాడు అనుకో, పడిపోయిందా లేదా? అంటే కాకుండా ఒక వ్యక్తి ఏమీ డెవలప్ కాలేదు, కానీ వాడు ఉన్నదాన్ని అనుభవించడం అభివృద్ధి యొక్క చరమస్థితి అన్నట్టు. లేని దానికోసం వెంపర్లాడడం అని స్టూపిడిటీ. ఉన్నదాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉండగా కొత్తది లైఫ్లోకి వస్తుంది అంతే తప్ప నువ్వు అన్ని జమ చేసుకున్నాక చేస్తా కుదరదు యాక్చువల్గా. ఇప్పుడు 1950s ఇప్పుడు గ్రాఫిక్స్ రాజమౌళి చేస్తున్నాడు, అప్పుడు తీయాలంటే లేదు, గ్రాఫికే లేదు, ఐడియా ఉండొచ్చు కానీ అటువంటి టెక్నాలజీ అలాంటిది ఏమీ లేదు. పోనీ ఇప్పుడు అలాంటి సినిమా చూసిన తర్వాత హఠాత్తుగా దర్శకుడు అవ్వాలనుకున్నవాడు చేయలేడు వాడు. అంటే ఎంత టెక్నాలజీ ఉన్నా నీవు మానసికంగా ప్రిపేర్ అయ్యలేకపోతే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎమ్యూనిటీస్ నీకు ఇచ్చిన, బెస్ట్ కెమెరా నీకు ఇచ్చిన, నువ్వేం తీయలేవు. నిజానికి రాకపోతే నువ్వు ఊరికి ఆవేశపడతావు తప్ప నిజంగా నీ లైఫ్లోకి వస్తే నువ్వేం చేయలేవు. ఊరికే అట్లా అనిపిస్తుంది మనకు. అప్పుడు కూడా నువ్వేం చేయాలి అదే చేస్తావు. ఇప్పుడు ప్రపంచంలో బెస్ట్ ఐప్యాడ్ ఇచ్చాడు అనుకో, వాడేం చేస్తాడు, పోయి యూట్యూబ్ చూసుకుంటాడు. దాంతో చాలా చేయొచ్చు, అసలు వాడికి తెలియదే. అందుకే లేకపోయినప్పటికీ అవగాహన పెంచుకుంటూ పో. ఇప్పుడు భవిష్యత్తులో సినిమా తీయాలని నేను అనుకున్నా, నేను సినిమా తీసే రోజే నేను సినిమా కథ గురించి ఆలోచిస్తా అంటే తప్పది. సినిమా కథ గురించి ఆలోచించడానికి కెమెరాలు అక్కర్లేదు, లైటింగ్ అక్కర్లేదు, ప్రొడ్యూసర్ అక్కర్లేదు. అది నీ చేతులు ఉంది కదా పూర్తి. ఏవేవి నీ చేతులు ఉన్నాయో అవి పరిపూర్ణంగా ఉపయోగించుకో. అవి పరిపూర్ణంగా ఉపయోగించుకుంటుండగా కొత్త ద్వారాలు ఓపెన్ అవుతాయి, అద్భుతం జరుగుతుంది. రియల్గా అద్భుతం అక్కడే జరుగుతుంది. పెరుగుతున్న క్రమం స్టార్టింగ్లో వీడియో చెప్పారు కదా, ఇప్పుడు ఏదైనా గుర్తులే ఎగ్జాక్ట్గా. పెరుగుతున్న క్రమంలో మనకి ఏవైతే కొన్ని క్రియేట్ అవుతాయో దాంట్లో చిక్కుకొని ఉంటాం, అందుకనే చచ్చిపోవడం లేదా, ఎందుకు బతుకున్నారా, ఇట్లాంటి క్వశ్చన్స్ అందుకే వస్తాయి. అవి ఉంటాయి అట్లనే అన్నారు కదా, మరి అవి పోతాయి అంటే నువ్వు అది నీ పూర్తి శ్రద్ధ పని మీద పెట్టంతే. అదొక్కటే మార్గం. ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రం సమస్యలు. బిజీ ఉండాలి బేసికల్గా. పనులు చేస్తూ ఉంటే నువ్వు అర్థం చేసుకొని దాంట్లో ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకొని నీ ఆనందాన్ని పోకుండా ఒకవేళ పని కనుక చేయగలిగితే కొత్త కొత్త ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఎవడో ఒక మనిషి వస్తాడు, వాడు మొత్తం ఒక మాటతో తీర్చేయచ్చు. నువ్వు అనుకుంటే అనుకున్నదే వస్తుంది లైఫ్లోకి. నువ్వు అనుకోకుండా పని చేయి, ఏమన్నా వస్తుంది రావచ్చు అట్లా. ఇప్పుడు చాలాసార్లు నేను ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసిన. పోర్ట్రేట్కి 50 రూపాయలు పెడితే 50 రూపాయలు వస్తాయి. మీకు నచ్చినంత ఇవ్వండి అని పెడితే 5 వచ్చింది, 10 వచ్చింది, 50 కూడా వచ్చింది, 500 కూడా వచ్చింది. ఒకసారి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యిండు, నాకు చిన్న ఉద్యోగం వచ్చింది, దానివల్ల రకరకాలుగా వచ్చినాయి. నేను ఓవరాల్ కౌంట్ చేసుకుంటే నువ్వు ధర పెట్టడం వల్ల ఎంత ఎర్న్ చేస్తున్నావో అంతా లేదా అంతకంటే ఎక్కువనే వస్తుంది ధర పెట్టకపోతే, కానీ తక్కువైతే వస్తలేదు. ఇంకా ధర పెడితే 50 రూపాయలు ఎక్కువ అనుకునేవాడు నీ లైఫ్లోకి రావట్లేదు. వాడు చాలా గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, వాడి దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ చాలా గొప్ప గొప్ప విషయాల్లో అవగాహన ఉండి ఉండవచ్చు. వాడు మిస్ అయిపోతాడు కదా. అట్లా కాకుండా నువ్వు లైఫ్ని ఓపెన్ చేసి పెట్టు అంతే. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎక్కడో చోట మనం ఈ సంసిద్ధతలోకి రావాలంతే. ఏదో ఒకటి పట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నదాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ వాటిని ప్రతిదాన్ని ఉపయోగించుకొని పని చేయి, కొత్త ద్వారం ఓపెన్ అవుతుంది. దీన్ని పట్టుకో, సంవత్సరం గడవని. మళ్ళీ ఊరికే తర్కించకూడదు వీటిని. ఇప్పుడు నీ దగ్గర కారు ఉంది, దాన్ని ఉపయోగించు. నీ దగ్గర కెమెరా ఉంది, దాన్ని ఉపయోగించు. ఈ మైకులు ఉంది, దాన్ని ఉపయోగించు. వీటితో ఎంత బెస్ట్ వీడియో తీస్తే వచ్చేయి. అదైతే నీ చేతులు ఉంది. అక్కడి నుంచి మేబీ కొత్త ద్వారం ఓపెన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒక సిరీస్ చేస్తున్నాం, ఇట్స్ ఎ న్యూ డోర్ వీ హ్యావ్ ఓపెన్ అంతే. దీనివల్ల ఏమొస్తుంది ఏమి రాదంటే ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది, మనం గుర్తిస్తలేము, చెప్పలేము. అదే తెలియదు. ఇప్పుడు నేను ఈరోజు ఫన్ పడ్డాగా వీడియో మొన్న పెడితే ఆ వీడియోకి బెట్టింగ్ చూసినాం కదా, ఆ వీడియో కమెంట్ల కింద వెయిటింగ్ ఫర్ అనదర్ వీడియో విత్ కాంత్రీస్ అని కమెంట్ వచ్చింది. చూడు, అంటే మనం ఒక డోర్ ఓపెన్ చేస్తే అప్పుడప్పుడు ఆ డోర్ వైపు చూసే వాళ్ళు ఉంటారు. అంటే ఫన్ పడ్డాక ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మనోగతం చూసి వెయిటింగ్ అని ఇక్కడ అంటే అక్కడ వస్తలేదు వీడియో, ఇక్కడ వస్తలేదు వీడియో, ఎక్కడ పోయిందని చెప్పి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, ఓకే. అంటే ఓవరాల్ గా నిష్కామ కర్మ టైప్ అక్కడికే రావాలి లాస్ట్కు. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో మనం ఉన్నది అంగీకరించకపోవడం వల్ల అట్లా అనిపిస్తుంది. ఉన్నది అంగీకరించకపోవడం వల్ల అంటే మనం ఏదో అనుకుంటున్నాం, అది లేదు.
అందుకని లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. ఇది ఎట్లుందంటే నాకు ఏమన్నా స్ట్రాబెరీయా దాన్ని ఏమంటారు చాక్లెట్, ఐస్ క్రీమ్ కానీ ఇప్పుడు అదే కావాలని పోతే అది ఉంటే పండగ, లేకపోతే చాలా ఉన్నాయి బట్ నువ్వు ఏడుస్తావు. అదే ఆ భావన అట్లా వస్తుంది. అంటే నీ మనసులో ఉన్నది లేని కారణంగా అంత లేదనిపిస్తుంది. ఎంత అజ్ఞానం ఇది. సో లైఫ్లో కూడా మనం చాలా ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఏమో స్ట్రాబెరీ బదులు తీసేస్తే ఏమో అనుకుంటున్నాం, ఇట్లాంటి ఫ్రెండ్ ఉండాలి, ఇట్లాంటిది ఏదో ఉండాలి, ఇట్లాంటి ఉద్యోగం ఉండాలి, నాకు ఒక ఇట్లాంటివన్నీ నీ మనసులో లూప్ హోల్స్ ఉన్న థాట్స్ ఉన్నాయి, లూజ్ ఎండ్స్ ఉన్న థాట్స్. అవి మనం అడ్రస్ చేస్తలేము. అడ్రస్ చేసినా ఫుల్ఫిల్ కావు. దాంతో హఠాత్తుగా ఒక వ్యాక్యూమ్ వస్తుంది. ఈ అమ్మాయి ఏం లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. ఎలా ఉందంటే వాడు మామూలుగా క్యారమ్ బోర్డు గురించి ఎగ్జాంపుల్ చెప్తా. ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఆడుతున్నాను, ఎప్పుడు తెలియదు. బాగా ఆడేవాడు వస్తే తెలుస్తుంది నువ్వు బాగా ఆడతలేవని. ఇప్పుడు స్ట్రగుల్ ఎక్కడ వస్తుంది? వాన్లాగా ఆడాలన్న ప్రయత్నంలో స్ట్రగుల్ వస్తుంది. ఎంత ట్రై చేసినా ఆడలేకపోతే లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది. అట్లా అంటే నీవు తెలుసు ఏం కావాలో, కానీ అది నీ లైఫ్లోకి ఎట్లా వస్తుందో తెలియదు నీ మైండ్కి. దాంతో చతికిల పడుతుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. కోటీశ్వర్లు కూడా అవుతుంది ఇట్లా. ఇప్పుడు వాడు కోరుకునే వాళ్ళ లైఫ్లో లేవు కదా. ఇట్ ఈస్ రిలవెంట్ టు ఎవ్రీబడి. అందుకని నేను కొనుక్కున్న ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఈ గదిలో ప్రతి వస్తువు ఫంక్షనలే, వేస్ట్ ఉన్న ఒక్క వస్తువు లేదు. ఉన్నదాన్ని పరిపూర్ణంగా వాడుకుంటుండగా కొత్తది వస్తుంది. అట్లా రామ్ వచ్చింది లైఫ్లోకి. నేను అసలు యూట్యూబే చేయలేదనుకో, రామ్ రాడు అట్లా. సో నువ్వు అన్కండిషనల్గా ఉన్నావు, నువ్వు అన్కండిషనల్గా వర్క్ చేస్తున్నావు, నీకు ఏది సాధ్యం అది చేస్తున్నావు, నువ్వు ఎవరిని బ్లఫ్ చేస్తలేవు, కొత్త ద్వారాలు అవుతున్నాయి. ఇప్పుడు పెయింటింగ్ సేల్ అయితేనే వేయాలనుకోవడం ఒకటి ఉంది. ఏదేమైనా నీకు ఇష్టమై పెయింటింగ్ వేస్తూ పో. రోడ్డు మీద కూర్చుని టెంపుల్ దగ్గర రకరకాల చోట్ల ఒక కొత్త ద్వారం ఓపెన్ అవుతుంది. ఎవడో నువ్వు ఎంత ట్రై చేసినా కలవని వ్యక్తి హఠాత్తుగా వాడే వస్తాడు నీ లైఫ్లో. వాడు ఎవడో కూడా తెలియదు. సంథింగ్ హ్యాపెన్స్. నువ్వు హంబుల్గా ఉండు, దేన్ని చూసి గర్వపడకు. నీ ప్రమేయం లేకుండా వచ్చింది కాబట్టి నువ్వు క్లెయిమ్ చేసుకోకు, నాదే గొప్ప అని కూడా మళ్ళీ మైండ్ అట్లా ఇరికిస్తుంది. సో రకరకాల పార్శ్వాలు ఉన్నాయి మైండ్ అనేది. అంటే తక్కువ చిక్కే విషయంగా అట్లా. ఎక్కడో ఒక జెన్ దాంట్లో చూసి చదివిన, మైండ్ పుల్ అయితే పట్టుకోవచ్చు కానీ తేనెటీగా యూ కెనాట్. అంటే కనిపిస్తుంది కానీ నువ్వు పట్టుకోలేవు, దాన్ని నిర్వచించలేవు. అక్కడక్కడే ఉంటుంది, చూస్తే ఇక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు లేదు, జుయ్ అయిపోయింది, ఎక్కడో ఆగింది, దగ్గరికి లోపల డిసైడ్ అయిపోతుంది. అసలు వద్దనుకునేలోపు నీ మొహం దగ్గర వచ్చి ఆగుతుంది. మైండ్ ఒక తేనెటీగా అయితే అసలు నేను దీన్ని చంపేయాలనుకుంటే అది కుట్టేసి వెళ్ళిపోతుంది. అంటే పులి అనుకో, అది సేఫ్ బెట్, అది ఉంటే అది ఉంటుంది, లేకపోతే నువ్వు ఉంటావు, ప్రాబ్లం లేదు. ఇది అట్లా కాదు, నిన్ను చంపదు కానీ సావకూడుతుంది. అంతకు మించి ఓకే, గాట్ ఇట్. సో ఓవరాల్గా ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో ఇదేంత ఏ క్వశ్చన్తో అయితే స్టార్ట్ చేసినావు, దానికి మీరు చెప్పేది ఏంటంటే అంగీకారం ఫస్ట్, యాక్సెప్టెన్స్ తోటి ఉంటే. ఇప్పుడు నాకు నేను ఏదైతే ప్రాబ్లం అని చెప్పినా, నాకు ఇట్లా అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా అనిపిస్తుంది నాకు అని చెప్తే అది ప్రాబ్లం కాదు, అట్లా అనిపిస్తుంది. అంతే, అనిపిస్తడం అంటే అది ప్రాబ్లం కాదు, ఫిజికల్గా కనిపించే ప్రాబ్లం కాదు, మీకు అనిపిస్తుంది అంతే అని చెప్తే. ఇంకొకటి ఏదైతే ఉన్నది అంగీకరిస్తుందో పోలిక ఫట్టున పడిపోతుంది అక్కడ. అంగీకరించిన తర్వాత అంటే మైండ్ వర్తమానంలోకి వచ్చేస్తుంది అంగీకారం. ఇనిషియల్గా అంగీకారం అన్నది ఒక స్తబ్ద స్థితిలో ఉంటుంది, జుబిలెన్స్ ఉండదు. రాను దాంట్లో బ్యూటీ దొరుకుతుంది. సేమ్ సైకిల్ దొక్కితే దొరికినట్టు ఫస్ట్లో చాలా స్తబ్దంగా ఉంటుంది. అది ఏదో బిర్రుగా ఏదో ఒక ప్రయోగం చేస్తున్నట్టు, కొంచెం అటు అయితే బొక్కలు ఇరుగుతాయి. ఒక్కసారి నీకు సైకిల్ దొరుకుతుంది, పోతుంది. ఇది కూడా అంతే. అంగీకారంలో ఉన్న ఒక మహత్తు నిజంగా ద్యోతకమైనప్పుడు యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. నీకు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుందా. చెప్పినా కదా, సీటు దొరికితే అంగీకారం, సీటు దొరకలేదు హాయ్ మంచిగా నిలబడిపోతాను, ఏమో వస్తుంటుంది, హాయ్ కింద కూర్చుంటప్పుడు. వాడు అంగీకరించే వాడికి అసలు దొరకనిది ఉండదు భూమి మీద. నేను సినిమాకి పనిచేస్తా, అసిస్టెంట్ డైరెక్టర్ లేదు, మన లైట్ బాయ్గా చేస్తా, నెక్స్ట్ టైం తీసుకుంటావు కదా, చేస్తా, మంచిగా చేస్తా, ఏదైనా మంచిగా చేస్తా నేను. ఆ లైట్ బాయ్ చేసేలోపు వాడు నెక్స్ట్ దర్శకుడే అయిపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. అట్లా జరిగింది. ఈనివా స్టోరీ తెలుసా?
శ్రీనివాస్ అని వర్మ దగ్గర అతను టీ ఇచ్చేవాడు, అతను ముంబైలో. ఆడు కుర్రోడు ఇట్లా, ఆడికి ఇష్టం అన్నవాడు. దాదాపు అందరు టీలు ఇచ్చేసి వాడు అందరికంటే ఉత్సాహంగా వాడు చూసేవాడంట. ఇప్పుడు టీలు ఇచ్చేవాడు అయితే టీలు ఇచ్చి వెళ్ళిపోవాలి. వాడు టీ ఇచ్చేవాడు కాదు, టీని వాడు ఆ సమయం కోసం ఇస్తున్నాడు. వాడికి అవకాశం లేదు కాబట్టి వాడు దాన్ని ఒక మాధ్యమం అంటే సెట్లో ఉండడానికి అదొక పద్ధతి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయితేనే ఉంటాను, లేకపోతే నువ్వు బయటనే ఉంటావు. ఇప్పుడు నువ్వు ఏదో విధంగా ఉండు, నేను దర్శకుడి కాళ్ళు పడతా ఉండు, సెట్లో ఉండి ఎక్కడన్నా నీకు సందు దొరకొచ్చు ఎంటర్ అవ్వడానికి. ఆ తర్వాత ఒక లంచ్ బ్రేక్లో ఒకసారి వర్మ చూశాడంట, ఆ కెమెరా మీద పెడితే అని అంట వీడు అంటే వర్మ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అతను ఏదో పెడుతున్నాడు. అప్పుడు ఒకసారి టీ బ్రేక్ ఏదో ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, నెక్స్ట్ సీన్ ఇది మేము తీసేది, నువ్వు ఎట్లా పెడతావు పెట్టు కెమెరా అని వెళ్ళిపోయాడంట వర్మ. ఆ రోజుల్లో నిజంగా నేను పెట్టాలనా, పెట్టు. అప్పుడు శ్రీనివాస్ ఒక ఫ్రేమ్ పెట్టాడంట. వర్మ చూసి ఎక్సలెంట్ ఉంది, ఇప్పుడు టీ అయిపోయిన తర్వాత నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ పని నుంచి నువ్వు నాతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ సినిమా దర్శకత్వం ఇచ్చేసింది వాడికి. సరే వాడు బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అట్లా పోయాడు, కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇదైతే నేను నా అనుభవంగా చెప్తున్నా. ఇప్పుడు నా లైఫ్లో నేను చేసినవేవి నాకు అనుకున్నవి చేసుకో తారసపడ్డాయి ఎట్లా. ఇప్పుడు నేను పుస్తకం రాస్తూ ఎన్ని రకాల పుస్తకాలు రాయొచ్చు. నిన్న మాట్లాడిన రంజిత్ వాళ్ళతో థ్రిల్ అయిపోయారు. అసలు ఎన్ని రకాలు ఉంటుంది అన్న పుస్తకం అసలు తెలియదు మాకంటే. నేను చేస్తున్నది ఎవ్రీడే, నేను ఎవ్రీడే అటెంప్ట్ చేస్తున్నందుకు కొత్తగా ఓపెన్ అయింది. అంటే రోజు తవ్వితే నీళ్లు పడతాయి ఒకరోజు. అట్లా కాకుండా కొందరు ఏం చేస్తారు, ఇక్కడ ఒక 1 ఇంచ్ తవ్వి రేపు ఇంకో చోట 1 ఇంచ్ ఎప్పటికి నీళ్లు పడవు. అట్లా నిరాశ వస్తుంది. నువ్వు ఒకటే చోట చదివిన అదృష్టవంతుడు నీళ్లు పడ్డాయి, నేను 100-200 చోట్ల చదివిన ఒక్క చోట పడ. ఇది అన్ని తప్పిది, రాంగ్ అండర్స్టాండింగ్. అంటే కాకుండా ఒక్కటి పట్టుకో, ఒక్క అండర్స్టాండింగ్ పట్టుకో, ఒక్క స్టేట్మెంట్ పట్టుకో, ఒక గురువుని పట్టుకో, ఒక్క మాట పట్టుకో, ఇంకా ఒక ఎంబడే షిఫ్ట్ కాకు, ఒక సంవత్సరం గడవని. అది అప్పుడు ఏమవుతుంది, తారక మంత్రంలాగా పనిచేస్తుంది. మనం 100 స్టేట్మెంట్స్ పట్టుకొని ఏది ఆచరించకుండా నిష్కామకర్మ ఒకటేసారి అంగీకారం అట్లా కుదరదు. నీ స్వభావానికి దగ్గరగా ఉన్నది పట్టుకో, అంగీకరించడం అనేది చాలా అద్భుతమైన. ఇప్పుడు నేను ఎవ్రీథింగ్ సర్వాంగీకరణ. అసలు నేను నా జీవితంలో నేను అపోజ్ చేసింది లేదు, గొడవ పడింది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్ట్. అది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఇప్పుడు అంటే నీకు పరువు, ప్రతిష్ట, ఈగో ఏముండవు సర్వాంగీకారం. అంగీకారం ఎప్పుడు బ్రేక్ అవుతుంది, నువ్వు అనుకున్నట్టు జరగకపోతే. ఎగ్జాంపుల్, నేను భోజనానికి పిలిచారు, కరెక్ట్గా కూర్చున్నాం, కూర్చోబోతుంటే ఇది కొంత ముఖ్యమైన వ్యక్తులు వస్తుంది, మీరు తర్వాత తినండి అంటే అక్కడ ఈగో వస్తుంది కదా. సర్వాంగీకారంలో ఏముంటుంది అంటే సరే ఓకే పిలవండి, నేను ఆన్సర్ బయట ఆడుకుంటాను. చూడు, ఎక్కడ ప్రాబ్లం లేదు. బికాజ్ యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద సిచ్యువేషన్, యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఫ్లో. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నువ్వు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకో, నీ వర్క్ అద్భుతంగా కొనసాగుతుంది. ఇట్లే అనుకో, అయిపోతుంది. ఇప్పుడు నా యూట్యూబ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇప్పుడు కెమెరా కింద పడ్డది, ఉల్టా పడ్డది, అట్లే కొనసాగిస్తాను నేను. ఐ డోంట్ కేర్. అట్లే ఉంటే ఎట్లుంటే కూడా తెలుస్తుంది కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బాగుంది చిన్నగా. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంగీకారం అంటే కొంచెం తెలుగు పదం కదా, తెలిసినా కూడా. సరే, నేను చిన్న కథ చెప్పాలా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేకి. చాలా ఫేమస్ జన్ స్టోరీ ఉంది అది. అది గుర్రందా? గుర్రంది, ఇంకా తెలుసు కదా. అంటే ఏదైనా ఓకే. అదే ఒక మీ గుర్రం మంచిగా లేదు అంటే అది గుర్రం పారిపోతుంది. చెడ్డ గుర్రం పారిపోయింది, ఆ గుర్రం 100 గుర్రాలు తీసుకొస్తుంది. అరే మీ గుర్రం చాలా గొప్పది, 100 గుర్రాలు తీసుకొచ్చింది, అయినా ఓకే. తర్వాత వాళ్ళ కొడుకు గుర్రం కాలిర కొట్టుకుంటాడు, దరిద్రం గుర్రం అనవసరంగా వచ్చింది, కాలిరిగిపోయింది మీ వాడిది, అయినా ఓకే. తర్వాత మొత్తం సైనికులు వస్తారు, మంచిగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు, ఇతను ఇంట్లోనే వదిలేసిపోతారు. మీ గుర్రం కాలిర కొట్టడం వల్ల మీ వాడు బతికిండబ్బా, లేకపోతే మా వాళ్ళంతా పోయేది యుద్ధానికి, వాళ్ళు ఉంటారో లేదో తెలియదు, అయినా ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఈవెన్ మహావీరుడు కూడా షాయద్వాద్ అనే సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. అవును. అయితే ఇప్పుడు ఇది ఏదైతే మీరు చెప్తున్నారో మీ వీడియోలో చాలాసార్లు కూడా నేను విన్నా, ఇది ఈజీ, ఇది చాలా ఈజీ అనుకుంటే ఒక క్షణంలో వస్తుంది అని అంటుంటారు కదా. కానీ అది ఎంతో థియరిటికల్ ఎంత అర్థమైనా కూడా అంత థియరీని పట్టుకోవద్దు. మీరు చెప్పింది అంత అర్థమైనా కూడా అది ఎందుకు ప్రాక్టికల్గా అది అయితే లేదు బాడీలో. అది ఈగో వస్తుంది. మనం నిర్ణయించే కొన్ని శక్తులు ఉన్నాయి, ఇట్లనే ఉండాలని మనకు కొన్ని ధారణలు ఉన్నాయి. అంటే సర్వాంగీకార స్థితి
ఇవి వస్తే ఇంకా నీ లైఫ్ పర్ఫెక్ట్ ఉంటుంది, బాగుంది. కానీ ఆ సర్వాంగీకార స్థితికి రావడానికి ఇప్పుడు అడ్డం వచ్చిండు, అంగీకరించు. నువ్వు సడన్గా చూస్తే సౌండ్ పడలేదు ఈరోజు, అంగీకరించు అంతే. పోతుంటే కష్టంగా అనిపిస్తుంది. ఫస్ట్ బిగిన్ చేయి. ఇప్పుడు ఎక్కడో చోట బిగిన్ చేయాలి కదా. ఇప్పుడు ఇంతకాలం నేల మీద ఉన్నావు, నెక్స్ట్ నీళ్ళల్లో ఉండాలి. ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా, మళ్ళీ కాలు పెట్టి తీస్తూ ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కదా. హఠాత్తుగా ఎట్లా వస్తుంది చెప్పు. నేను మాక్సిమం మీరు నీకు దగ్గర ఉన్నది పట్టుకోమన్నారు కదా, ఇన్ని నెలల మన పరిచయంలో నేను మాక్సిమం చేస్తున్నది ఏంటంటే అంగీకారం, సాక్షిభావం, ఇవన్నీ నిష్కామ కర్మ కొంచెం పీజీ లెవెల్స్ ఉన్నా కూడా నేను బేసిక్ లెవెల్ ఏం చేస్తున్నా అంటే అన్ని పనులు సమదృష్టి ధ్యానం ఒకటి ఉంది కదా, సమశ్రద్ధతో. అది నేను కొంచెం నాకు తెలుస్తుంది. అది అంటే నేను ఇప్పుడు గిన్నెలు కడుతున్నా, నేనే కడుగుతున్నప్పుడు అంతకుముందు నేను అడిగిన తెలుసా అని చెప్పేటోని గొప్పగా, అవన్నీ నేనే అడిగిన తెలుసా. మా సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు 10 మంది సార్లు నేనే అడిగిన. అమ్మ కష్టం అయితే నువ్వు అడిగినా కరెక్టే, ఎందుకు చెప్తున్నావు అంటే అది నేను చేయకూడని పని నేను చేసిన అనేది ఉండే. ఇప్పుడు అది నాకు అది కామన్, అంటే నాకు దాన్ని పెద్ద సీరియస్ తీసుకుంటలేను నేను. మైండ్ మెల్లగా న్యూట్రల్ అవుతుంది, అంటే చెప్పుకోవడానికి పోతాయి అట్లా. సో అది కొంచెం అదే బేసిక్, అది పెద్ద కాదు యాక్చువల్గా, అది కూడా మొత్తం కాలే, ఇంకా దాంట్లో కూడా ఫుల్ ప్లేస్ కాదు. బట్ ఏదేమైనా ఖచ్చితంగా మనకు తెలుస్తుంది, ఆ బరువు ఉండదు. యూ బికమ్ అలైవ్. అంటే ప్రతిదాని నాకు అది గుర్తొస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఇల్లు క్లీన్ చేస్తున్నా, సింక్ కడుగుతున్నా, ఏదో ఒక దులుపుతున్నా, సర్దుతున్నా, ఇవన్నీ చేస్తున్నప్పుడు అంతకుముందు ఇది నా పని కాదు నేను చేస్తున్నాను ఒక ఫ్రస్ట్రేషన్ కంటిన్యూగా నెత్తులు ఉండేది. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఇట్లా వచ్చే లోపల వెనక నుంచి మళ్ళీ వాయిస్ వచ్చి ఇది కూడా పనే, ఇది ఈక్వల్ పనే, రెండు ఉంది మళ్ళీ చేస్తూ ఉంటే ఏం కాదు, చెప్పుకోవాల్సిన మాట అంత దూరం వచ్చింది కాబట్టి. ఒకవేళ చేయాలనిపించకపోతే చేయొద్దు అంతే, అంతేగాని సంఘర్షణ వద్దు. సంఘర్షణ చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు పరిస్థితి అంటే కంపల్సరీ. నేను పరిస్థితుల గురించి మాట్లాడట్లేదు, నువ్వు ఒక్కడే ఉన్నావు. ఈరోజు మొత్తం తిన్న తర్వాత ఈ కంచెం కూడా ఎత్తాలనిపించలే, ఎత్తకంతే. అది మళ్ళీ అనిపించినప్పుడు చేయడం ఒకటి ఉంటుంది. అంటే సమశ్రద్ధ అంటే గుడ్డిగా ఎద్దులాగా పనిచేయడం కాదు. నేను బట్టలు అంటే బట్టలు అట్లా కాదు. ఆసక్తి ఉంటే ఆసక్తి ఉంది, లేకపోతే ఆసక్తి లేదు కానీ సంఘర్షణ లేదు ఆసక్తి కానీ ఆసక్తికి మధ్యన. అట్లా లేదు, అట్లా ఉండదు. సో ఎవ్రీవేర్ మైండ్ ఇస్ రిలాక్స్డ్. చేస్తున్న దాంతో మైండ్ లయమైంది. చేయడం లేదు కాబట్టి మైండ్ ఫ్రీ అయిపోయింది. అది చేయడం లేదంటే ఏదో చేస్తున్నావు కదా, దాంతో ఉంటుంది మైండ్ అంతా. దాని పట్ల సమశ్రద్ధ. సో నేను చేస్తున్నాను ఎంత శ్రద్ధగా చెప్తున్నానో, చేయను అని కూడా అంతే శ్రద్ధగా చెప్తున్నా. ఇది కూడా ఉంది అందులో. ఓన్లీ గుడ్డిగా చేయడం కాదు, మళ్ళీ అట్లా అలసిపోతావు, ఎద్దు అవుతావు లాస్ట్. అవును, అట్లా. ఇది మా కోడల దగ్గర చూసుకున్నాను. మా చెల్లె వాళ్ళ పాప అది నర్సరీ ఇప్పుడే స్కూల్కి. ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అంటే స్కూల్కి 25 నిమిషాలు అయింది, చూసుకో అయిపోతుంది. ఇది కంక్లూడ్ చేద్దాం. ఎంత ఉన్నది నడుస్తుంది కదా, డిస్ప్లే అయింది. ప్రెస్ యారోస్ బటన్ అది ఎప్పుడు ఆగిందో మరి. టు ప్రిపేర్ ఫర్ షూటింగ్ యారోస్ చూపిస్తుంది, సైడ్ యారోస్ ఇదేనా నావిగేషన్స్ అయిపోయిందారా? ప్రెస్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇంతకుముందు వరకు వచ్చింది జస్ట్ అది చూసిన 27 seconds 27 minutes అయింది నేను చూసినప్పుడు. ఓకే ఓకే సరే కంటిన్యూ చలో. అయితే మా కోడలు ఉంది చిన్న పాప, అది నర్సరీ ఇప్పుడు. అది చెప్తుంటుంది స్కూల్కి చాలా ఇంట్రెస్ట్ పోతుందట. మామూలుగా చిన్నపిల్లలు పోరు కదా, అది నర్సరీ కాబట్టి పోతుందేమో తెలియదు, ఎగ్జాక్ట్ అక్కడ ఫ్రెండ్స్ ఉంటారని. కానీ సడన్గా ఒక రోజు నేను పోనని చెప్తుందట. పోనని చెప్పినప్పుడు ఎందుకు స్కూల్కి పోవాలి కదా అంటే, నాకు ఇవాళ పోబుద్ది అయితే లేదు, నేను పోను, నువ్వు 60 ఊరికి అని చెప్తాను అంతే. నేను పోనని చెప్తాను. ఇంకా దాని ఒక్కసారి చెప్పిందంటే ఇంకా అన్న కొడుకు కూడా అంతే, మంచిగా వెళ్తాడు వాడు ఎప్పుడు స్కూల్కి పోనంటే పోనని అంతే. ఇంకా సరే లేదు నువ్వు పోవాలి, నేను చెప్పినా కదా పోనీ రేపు వెళ్తా, నేను నాకు ఆసక్తి లేదు, లేదు పోవాలి సరే అని బయలుదేరినంతే. మళ్ళీ సాయంత్రం వచ్చిండు, మళ్ళీ నెక్స్ట్ డే పోయిండు, మళ్ళీ సాయంత్రం వచ్చిండు, నెక్స్ట్ డే పోయిండు, సాయంత్రం వచ్చిండు. తర్వాత స్కూల్ నుంచి టీచర్స్ వచ్చారు, మీ వాడు స్కూల్కి రావడం లేదు. పోవట్లేదు మమ్మీ, నాకు ఆసక్తి లేదని చెప్పిన నువ్వు బలవంతం చేస్తే ఇసుక దిబ్బ మీద కూర్చొని సాయంత్రం వరకు వస్తున్నాను నేను. ఇప్పుడు క్లారిటీ చూసి దిమ్మ తిరిగిపోయింది. నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఎందుకు బలవంతం చేస్తారు మీరు అంటే, వాడంతా నా టాక్స్ వింటూ పెరిగినాడు కూడా. అంటే వాడు బై బర్త్ వాడు చిన్న పిల్లవాడు ఉన్నప్పటి నుంచి
యూ అంటే క్లియర్ మైండ్ అన్నట్టు. అట్లా ఏదేమైనా ఎక్కడో ఒక్కదాన్ని అయితే పట్టుకోవాలి. ఇప్పుడు కుంభమేళకు పోవాలంటే 100 బస్సులు ఏదో ఒక్కటైతే పట్టుకో, ఇంకా ఆటోలో పోతావు అట్లీస్ట్ దాన్ని పట్టుకో ఇంక కళ్ళకి ఇంకా. సో నిర్ణయించుకునే ముందు కొంత తర్జన భర్జన ఉండని, ఒకసారి పట్టుకున్నాక సంఘర్షణ వద్దు. ఆటోలో కూర్చొని అసలు బస్సులో ఏంటి ఎంత బాగుండేదో, ఇది ప్రాబ్లం. చాలా మంది సఫర్ అవ్వడానికి కారణం ఇది. ఇప్పుడు అంగీకారం అంటే ఏంది, ఆటో ఫైనల్, ఇంకా నేను మనకు పక్కనోడు విమానంలో పోయినా నాకు సంబంధం లేదురా భయ్, నేను ఆటోలో పోతున్నా గింతే. ఇది క్లియర్ మైండ్, సర్వాంగీకార స్థితిలో అట్లుంటుంది. ఓకే. సో అంగీకారము, ఇంకొకటి నేను చెప్పింది సమశ్రద్ధ. అవి కొంచెం ఇవి చేస్తే ఒక 4 నెలలు 5 నెలలు మైండ్ సెటిల్ అయిపోతుంది. నువ్వేం సాధించకపోవచ్చు, బట్ నువ్వు మెల్లమెల్లగా ఒక సహజమైన ఈజ్లోకి ఆనందంలోకి వస్తావు. అసలు నీకు రోజంతా ఎట్లా గడుస్తుందో కూడా తెలియదు. టైం డిసపేర్ అయిపోతుంది. బికాజ్ సమశ్రద్ధ ఎప్పుడైతే సెటిల్ అవుతుందో అసలు వేరే వేరే వర్క్స్ అంటే ఏముండవు. ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్ ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ టాక్ చేయడము, ఆ తర్వాత బ్యాగ్ సర్దుకోవడం, దాని వర్క్ కొనసాగింపు, బ్యాగ్ సర్దుకున్న తర్వాత మెట్లు దిగడం కొనసాగింపు, మెట్లు దిగుతూ కారు ఎక్కడం కొనసాగింపు తప్ప స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు బ్యాగ్ సర్దుకుంటుంది, ఇట్లుండదు. ఇట్ ఈస్ కంటిన్యూటీ. అంటే జీవితం అంతా కర్మ కొనసాగుతుంది, ఒకటే కర్మ అని తెలుస్తుంది. దెర్ ఇస్ నో బ్రేక్ ఇన్ యాక్షన్ అండ్ దెర్ ఇస్ నో బ్రేక్ ఇన్ శ్రద్ధ అని తెలుస్తుంది. అయిపోయింది. ఇది నిజంగా మేనిఫెస్ట్ అయితే ఇక నువ్వు తెలుసుకోవాల్సిందేమీ లేదు. ఆ వ్యక్తి ద్వారా ఏదో ఒక పని పరిపూర్ణంగా చేయబడుతుంది. అది గొప్పగా ఉంటుంది అని కాదు, అది ఎగ్జిస్టెన్షియల్ లాస్ని పట్టుకొని ఉంటుంది కాబట్టి ఒక మిరాకిల్ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ వేరే టాపిక్స్ ఉన్నాయి కొన్ని, తర్వాత మాట్లాడదాం. అలాగే ప్రస్తుతానికి ఇంతే. సెలవు రీసా రసో వైసహ, బాయ్. అట్లాగే రామ్ రసో వైసహ. అంటే ఎవరిదైనా కాపీరైట్ ఏం లేదు. అంటే ఎవడు ఆనందంగా ఉంటే అకారణంగా వాడు అనుకోవచ్చు. దేనికన్నా కాపీరైట్ ఉంటుంది, జ్ఞానానికి ఉండదు, స్టూపిడిటీకి ఉండదు. అట్లా ఎనీబడీ కెన్ బి స్టూపిడ్ అన్నట్టు.